ఎవరైనా కోడి కూతతో లెగుస్తారు. కానీ ఈ రోజైతే నాకు కాకి అరుపుతో లెగవలసి వచ్చింది. ఎందుకు అరుస్తుందో తెలీదు. కానీ ఒక్కటే అరుపు, అరుపు, అరుపు. దాని అరుపుతోటే లెగిసాను. ఎందుకు అరుస్తుందా అని బయటకొచ్చి చూస్తే అది ఒక్కదాయి ఉంది, అరుస్తూనే ఉంది. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎస్ రమ్య. బాగున్నారు అందరూ? మీరు బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆకలి అవుతుందేమో అని పల్లీలు పెట్టినా, నీళ్లు పెట్టినా, ఏవి పెట్టినా తింటలేదు, తాగుతలేదు. నన్ను చూస్తుంది, అరుస్తుంది, చూస్తుంది, అరుస్తుంది. ఈరోజు ఏమవుతుందో ఏమో చూడాలి, డే మొత్తం పూర్తయ్యే వరకు. నాకు హాస్టల్కి లేట్ అయిపోతుంది. ఇక నీతోటి అరిసే ఓపిక నాకు లేదు కాకమ్మ. నేనైతే హాస్టల్కి పోతున్నా. బాయ్ బాయ్, టాటా. ఎప్పుడు నాన్ వెజ్ వీడియోలో అయితే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది. అందుకనే ఈరోజు వెజ్ వీడియో చూడండి. ఈరోజు అంతా కాకితో పడితే సరిపోయింది. అది ఎందుకు వచ్చిందా అని ఆలోచించుకుంటూ మెల్లగా వచ్చాను. హాస్టల్కి అయితే ఈరోజు లేట్ అయిపోయింది. ఈరోజు హాస్టల్లో క్యారెట్ బిన్నీస్ కర్రీ, ఫ్రై, ఇంకా టమాటా చట్నీ. ఇప్పుడు నేను ఆ గిన్నెలో చేస్తున్నది అదే. అన్నము సాంబారు వండేసి పక్కగా పెట్టేసిన. ఇప్పుడైతే ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు వండిస్తే పని అయిపోతుంది. ఇదైతే సాయంత్రం నైట్ వంట, ఇది పొద్దున్న వంట కాదు. అందుకే ఇప్పుడు ఏం టిఫిన్ లేవు. అగోండి కర్రీ చూసారు కదా. క్యారెట్ బిన్నీస్ మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని దగ్గరికి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా పచ్చడి, కొంచెమే పచ్చడి, అంటే ఎక్కువ తినరు కదా, కొంచెం పచ్చడి చేస్తాం. సాంబార్ మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. వైట్ రైస్. ఇంకంతే, వంట అయిపోయాక తినేసి ఇంటికి వెళ్ళిపోవడే. ఇలా ఉంటుంది పొద్దున్న సాయంత్రం హాస్టల్ పని మాది. మీరేమో చక్కగా ఇంటికాడ వండుకొని తింటారు కదా. మాకేమో వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, వాన వచ్చినా హాస్టల్కి వెళ్ళవలసిందే, వంట చేయవలసిందే. ఇప్పుడు 4-5 రోజులు తుఫాన్ పెట్టింది. అయినా సరే తప్పదు, వెళ్ళవలసిందే పనికి. అందరికీ ఇంటికాడ ఉండే అదృష్టం ఉండదు కదా, ఎవరికో కొంతమందికే ఉంటుంది. కానీ అదేందో ఒక్కరోజు 2 రోజులు సెలవు వచ్చినా కానీ ఇంటికాడ ఉంటే అసలు ఉండబుద్దే కాదు. పనికి పోవాలి అనిపిస్తుంది. అలా అలవాటు అయిపోయింది. అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళకేమో పనికి పోబుద్ది కాదు, రోజు పనికి పోయేటోళ్ళకేమో ఇంటికాడ ఉండబుద్ది కాదు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. నేను ఎక్కువగా అయితే హాస్టల్లో వంట చేసేటప్పుడు వీడియో తీసి పెట్టను. ఎందుకంటే మనది కాదు కదా హాస్టల్. వాళ్ళకి కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ ఒకళ్ళు అడిగిరు, హాస్టల్లో కుక్ చేసినప్పుడు ఒకసారి వీడియో పెట్టండి అక్క అని అడిగితేనేమో సరేలే అని ఇలా చిన్న వీడియో. అందుకనే ఒక 3 నిమిషాలు మాత్రమే వీడియో తీసి అయితే పెడుతున్నా, ఎక్కువసేపు తీయకంట. మన ఇంట్లోనైతే మనం ఎంతసేపు వీడియో తీసుకున్నా, ఎన్ని వ్లాగులు తీసుకున్నా ఏం కాదు. కానీ ఒకరి దగ్గర పనికి వెళ్ళినప్పుడు, ఒక దగ్గర పనికి పోయినప్పుడు అలా వీడియోస్ తీస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. ఫస్ట్ ఓకే అనే కానీ తర్వాత లోపల మండుతుంది. మనకెందుకు అవన్నీ. అందుకనే చిన్న వీడియో తీశాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇది నా రొటీన్ లైఫ్. ఎప్పుడు కష్టపడడమే నా పని. దేవుడు నాకు అదే రాసిండేమో. మీ అందరి సపోర్ట్ ఉంటే ఎప్పుడో ఒకసారి మంచిగా అవుతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.